నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత నుండి మొదలైన హైడ్రా మిషన్కు బ్రేక్స్ పడబోతున్నాయి. హైడ్రా ఆగిపోనుంది అనే వార్తలు వస్తున్నాయి. చాలామంది అడుగుతున్న విషయం, రాజకీయ నాయకుల ఇళ్లపైన, ఓవైసీ కాలేజ్ పైన చెయ్యి వేసి ఆ తర్వాత పేదవాళ్ళ ఇంట్లో కాళ్ళు పెట్టండి అని చెప్తున్నారు. ఈ వీడియోలో హైడ్రా చేస్తున్న తప్పులేంటి, హైకోర్టు ఏమని చెప్పింది, హైడ్రాను మూసివేస్తారా అనేది డీటెయిల్గా చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలేం జరిగింది అంటే సెప్టెంబర్ 22 ఆదివారం రోజు హైడ్రా కుకట్పల్లి, సంగారెడ్డి, అమీన్పుర దగ్గర ఉన్న బఫర్ జోన్లో కట్టుకున్న ఇళ్లపైన దాడి చేయడం జరిగింది. సెప్టెంబర్ 21 సాయంత్రం నోటీసులు ఇచ్చి నెక్స్ట్ డే ఆదివారం రోజు కూల్చివేతలు చేయించడం అనేది కోపానికి దారితీసింది. ఈ కూల్చివేతల విషయంలో అమీన్పుర రెసిడెంట్ అయిన రఫీ హైకోర్టులో కేసు వేశారు. మొన్న హైకోర్టు అమీన్పుర తహసీల్దార్ అయిన రాధా గారిని మరియు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారిని విచారించింది. తహసీల్దార్ ఫిజికలీ కోర్టుకు వెళ్ళి అటెండ్ అయ్యారు. వర్చువల్లీ అంటే ఆన్లైన్లో రంగనాథ్ గారు ఈ విచారణకు అటెండ్ అయ్యారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ గారు చాలాసేపు ఇద్దరిని రోస్ట్ చేశారు. ఇంతకు ముందే తెలంగాణ కోర్టు హైడ్రాకు నోటీసులు ఇచ్చింది అండ్ కొన్ని రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ ఏంటి అంటే సండేస్ రోజు లేదా హాలిడేస్ రోజు కూల్చివేతలు చేయొద్దు అని హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఒక ఇల్లీగల్ బిల్డింగ్ను కూల్చివేసే ముందు నోటీసులు ఇవ్వాలి, ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రెసిడెన్స్కు కొంత టైం ఇవ్వాలి అని చెప్పింది. యాక్చువల్లీ ఆదివారం సెప్టెంబర్ 22వ తేదీన హైడ్రా కూల్చివేసిన బిల్డింగ్ కిష్టారెడ్డిపేట్ సర్వే నంబర్ 164లో ఉంది. ఈ బిల్డింగ్ను రఫీ మరియు కృష్ణారెడ్డి కలిసి కట్టారు. ఇది 270 స్క్వేర్ యార్డ్ల ప్లాట్, చాలా పెద్ద ప్లాట్. ఈ ప్లాట్ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు అని దీన్ని హైడ్రా కూల్చివేసింది. అయితే ఈ బిల్డింగ్ కట్టడానికి అక్కడి గ్రామ పంచాయత్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ పర్మిషన్ను క్యాన్సిల్ చేశారు. మీరెందుకు మొదటగా పర్మిషన్ ఇచ్చారు? ఇది 100 స్క్వేర్ ఫీట్లు లేదా 200 స్క్వేర్ ఫీట్ల ప్లాట్ కాదు, 270 స్క్వేర్ యార్డ్ల ల్యాండ్. ఇంత పెద్ద ల్యాండ్కు ఎలా పర్మిషన్ ఇచ్చారు? అండ్ బిల్డింగ్ కట్టడానికి ఎందుకు శాంక్షన్ లెటర్స్ ఇచ్చారు? బిల్డర్స్ పైన ఏప్రిల్లో గ్రామ పంచాయత్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏమని నోటీస్ ఇచ్చారు అంటే ఇది ఇల్లీగల్గా కట్టిన బిల్డింగ్ అని నోటీస్ ఇచ్చారు. మళ్ళీ సెప్టెంబర్ వరకు ఎటువంటి యాక్షన్ లేదు. ప్రభుత్వ అధికారులకు బిల్డర్స్కు సెట్టింగ్ జరిగిందా అనేది తెలియాలి. వీరందరూ సెప్టెంబర్ వరకు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత తహసీల్దార్ సెప్టెంబర్ 21 రోజు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. హైడ్రా దీన్ని మరుసటి రోజే కూల్చివేసింది. ఇక్కడ హైకోర్టు అడుగుతున్న క్వశ్చన్, ఎందుకని ఫస్ట్ ప్లేస్లో గ్రామ పంచాయతీ ఈ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది? ఎందుకని శనివారం నోటీసులు ఇచ్చి హాలిడే రోజు కూల్చివేశారు? మేము ఆల్రెడీ హాలిడేస్ రోజున కూల్చివేయకూడదనే ప్రోటోకాల్ పెడితే మీరెందుకు పాటించలేదు అని జడ్జి గారు సీరియస్ అయ్యారు. రేపు చార్మినార్ తహసీల్దార్ కంప్లైంట్ ఇస్తే ఇల్లీగల్గా కట్టారు అని హైకోర్టునే కూల్చేస్తారా అని జడ్జి గారు సీరియస్గా క్వశ్చన్ చేశారు. హైకోర్టు ఏమంటోంది అంటే హైడ్రా అనేది మంచి ఇంటెంట్తో తయారైన సంస్థ. జీవో 99 ద్వారా దీనికి లీగల్ స్టేటస్ కూడా ఉంది. మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు. ఇన్ఫ్యాక్ట్ చెరువులపైన ఇల్లీగల్గా కట్టిన ప్రైవేట్ ప్రాపర్టీస్ను కూల్చివేయండి అని మేమే ఎన్నోసార్లు తీర్పులు కూడా ఇచ్చాం. మీరు మంచి పని చేస్తున్నారు, చేయండి, కానీ ప్రోటోకాల్స్ను ఫాలో అవ్వండి. యు ఆర్ టెర్రరైజింగ్ పీపుల్ అన్నారు. ప్రియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రియర్ నోటీసులు లేకుండా మీ పొలిటికల్ బాసెస్ను, మీ ఎగ్జిక్యూటివ్స్ను ఇంప్రెస్ చేయడానికి పని చేయొద్దు అన్నారు. ఆల్రెడీ హైడ్రా పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇలా అయితే మేము జీవో నంబర్ 99ను ఆపేయాల్సి వస్తుంది అని హైకోర్టులో హైడ్రా జీవో నంబర్ 99ను రద్దు కోరుతూ పిటిషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టివేయాలని 2 వేర్వేరు పిటిషన్లు వేశారు. ఇక్కడ హైకోర్టు చెప్పిన ఈ పాయింట్కు చాలా మంది ఏకీభవిస్తారు. జడ్జి ఏమన్నారు అంటే గ్రామ పంచాయత్ అధికారులు బిల్డింగ్స్కు పర్మిషన్ ఇస్తున్నారు. వాటర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్కు క్లియరెన్సెస్ ఇస్తోంది. బ్యాంక్ లోన్ ఇచ్చే అధికారులు సరిగ్గా సర్వే చేయకుండా ఈ ప్రాపర్టీస్కు లోన్స్ను శాంక్షన్ చేస్తోంది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటోంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు కూడా దొబ్బి తింటున్నారు. క్లియరెన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ లెటర్స్ ఇస్తోంది. బ్యాంక్స్ ఈఎంఐను కట్టించుకుంటున్నారు. ఈవెన్ మున్సిపాలిటీ అధికారులు బిల్డింగ్ పూర్తయిన తర్వాత ట్యాక్స్లు కూడా ప్రజల దగ్గర కట్టించుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వ అధికారులే చేస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంక్ అధికారులు సరిగ్గా సర్వే చేయకుండా స్ట్రక్చర్స్ను సర్టిఫై చేస్తున్నాయి. లాస్ట్లో అవుట్ ఆఫ్ ద బ్లూలో హైడ్రా వంటి ఇంకొక ప్రభుత్వ సంస్థ వచ్చి బిల్డింగ్స్ను కూల్చివేస్తోంది. ఇక్కడ నష్టపోయేది సామాన్య ప్రజలు. ఎన్ని డాక్టర్లకు తిరుగుతా నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్ గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు పుల్ల కొడతారంటే ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్?
ఒకసారి ఆలోచించండి సార్, దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. ఇది ఎంతవరకు కట్టు కాదు సార్, ఇది అయితే కట్టు కాదు. ఇంతవరకు ఎవరైనా आप वहाँ पर चले जाओ, वहाँ से चले जाओ, कहीं पसंद आ जा रहा तो घर छोड़ के चले जाओ. 220 का घर दे देना कहते इनको, डबल बेडरूम देते कहते, कैसा रहना कैसा जगह. ఇన్ని రోజులు బ్యాంకులకు ఈఎంఐలు కడుతూ ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టిన ప్రజలు లాస్ట్లో జోకర్స్ అవుతున్నారు. మొన్న కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన వ్యక్తి చెప్పిన మాటలివి. ఏదైనా నిర్మించడం కష్టం, కూల్చడం క్షణం అన్నారు. ఇక్కడ ఏవి రంగనాథ్ గారు క్లియర్గా మేము కన్స్ట్రక్షన్ పూర్తయిన బిల్డింగ్స్ పైన దాడి చేయము, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ పైన దాడులు చేస్తాము అన్నారు. అయితే రియాలిటీలో అన్ని బిల్డింగ్స్ పైన కూల్చివేతలు జరుగుతున్నాయి. సో హైకోర్టు ఏవి రంగనాథ్ గారికి అక్టోబర్ 15 లోపు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని కోరారు. హైడ్రా జీవో నంబర్ 99ను క్యాన్సల్ చేస్తాము అన్నట్లు చెప్పారు. ఇది కనుక జరిగితే హైడ్రా తమ పవర్స్ను కోల్పోతుంది. ఒక ఇల్లు ఇల్లీగల్గా కట్టారు అంటే అందరినీ అకౌంటబుల్ చేయాలి. ఇల్లు కోల్పోయిన వ్యక్తి బ్యాంక్స్కి ఎందుకండి ఈఎంఐలు కట్టాలి? బ్యాంక్స్ ఈఎంఐ కట్టద్దు, లోన్స్ కట్టద్దు. బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళి మీ ప్రాపర్టీని మీరే జప్తు చేసుకోండి అని వచ్చేయండి. ఇక్కడ బ్యాంక్ అధికారుల తప్పు కూడా ఉంది. ఈ బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నారు? బిల్డర్స్ దగ్గర లంచాలు తీసుకొని, డబ్బులు తీసుకొని, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా దానికి శాంక్షన్ చేసి ప్రజలకు లోన్స్ ఇస్తున్నారు. బ్యాంక్ అధికారుల తప్పు కూడా ఉంది. నెక్స్ట్ హైకోర్టు మూసీ నదిలో ప్రస్తుతం జరుగుతున్న డెమాలిషన్స్ గురించి కూడా ప్రస్తావించింది. అయితే ఈ డెమాలిషన్స్ హైడ్రా చేయడం లేదు, దీన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తోంది. యాక్చువల్లీ మూసీ నదిలో దాదాపు 2000 ఇళ్ళు మూసీ నదిని ఆక్రమించి కట్టారు. దాదాపు 8000 ఇళ్ళు మూసీ కాలువ యొక్క బఫర్ జోన్లో కట్టారు. ఒకప్పుడు హైదరాబాద్ ప్రజలకు త్రాగునీరు అందించేది మూసీ నది, కానీ ఇప్పుడు ఇది ఒక డ్రైనేజ్ నదిలా మారిపోయింది. ప్రస్తుతం మూసీ నదిలో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కారణంగా హైదరాబాద్లో అరగంట సేపు వర్షం పడితే హైదరాబాద్ నీటితో నిండిపోయే పరిస్థితి ఉంది. మూసీ నది దగ్గర ఉన్న రెసిడెన్స్లో చాలామంది 15 ఏళ్ల నుండి ఉన్నారు, కొంతమంది 5 ఏళ్ల నుండి ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా ఉన్నాయి. మూసీ నది దగ్గర కట్టుకున్న ఇళ్లకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించారు, ఎంత లంచం తీసుకొని చేయించారు. చాలామంది ఈ ప్రాపర్టీస్కు ట్యాక్స్ కూడా కడుతున్నారండి. హైడ్రా మొదటగా చేయాల్సిన పని గత 15 ఏళ్ల నుండి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారులపైన, మున్సిపాలిటీలో పనిచేసిన అధికారుల ఇళ్లను ఫస్ట్ కూల్చి ఆ తర్వాత ఇల్లీగల్ ప్రాపర్టీస్ దగ్గరకు రావాలి. అందరినీ అకౌంటబుల్ చేయండి. ఇక్కడ ప్రజల తప్పు కాదు, ఇక్కడ అధికారుల తప్పు కూడా ఉంది. ఇప్పుడు ఈ మూసీ నది విషయంలో కూడా అక్కడి రెసిడెంట్ ట్యాక్స్ రిసిప్ట్ పట్టుకొని, సార్ ఇదిగో మేము గత 10 ఏళ్ళ నుండి మున్సిపాలిటీకు ట్యాక్స్ కడుతున్నాము అని చెబితే ఈజీగా కోర్టులో గెలుస్తారు. మూసీ నది ప్రక్షాళన జరగదు, మూసీ నది రీడెవలప్మెంట్ కూడా జరగదు. ఇన్ఫ్యాక్ట్ మూసీ నదిలో కూల్చివేయబడుతున్న ప్రజలకు ప్రభుత్వం 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా ఇచ్చింది అంటున్నారు. యాక్చువల్లీ మూసీ నది లోపల నది దగ్గర ఇల్లు కట్టుకోవడం వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం. రేపు అన్ప్రెసిడెంట్గా వర్షాలు వస్తే వీళ్ళే మొదటగా కొట్టుకుపోతారు. ఒక రెసిడెంట్ అయితే మూసీ నది మధ్యలో ఇల్లు కట్టుకున్నారండి. మాల్దీవ్స్ రిసార్ట్ లాగా మధ్యలో ఇల్లు ఉంది. అసలు ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారో తెలియదు. హైడ్రా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే 15 ఏళ్ల నుండి అధికారులు చేసిన మెస్ను ఇప్పుడు వీళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఏవి రంగనాథ్ గారు మాటలు పడడం చూడడానికి బాగాలేదు. హైడ్రా ఇంటెంట్ కరెక్ట్గా ఉంది, బట్ ప్రభుత్వ నాయకులు, మాజీ అధికారులు వీరిని లెట్ డౌన్ చేస్తున్నారు. మూసీ నదిని దాదాపు 1,50,000 కోట్ల బడ్జెట్తో తయారు చేస్తున్నారు. యాక్చువల్లీ దీన్ని క్లీన్ చేస్తున్నారు, రీడెవలప్ చేస్తున్నారు. మూసీ నది 2 వైపులా టూరిస్ట్ సెంటర్స్ లాగా మార్చడానికి ట్రై చేస్తున్నారు. పార్క్స్ను, ప్లే గ్రౌండ్స్ను కట్టాలి అని చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మూసీ నది రీడెవలప్మెంట్ అనేది స్కామ్, దీన్ని క్లీన్ చేయడానికి, దీన్ని రీడెవలప్ చేయడానికి 1,50,000 కోట్లు ఎందుకు కావాలి అని ప్రశ్నిస్తున్నారు. సో హైడ్రా, మూసీ నది రీడెవలప్మెంట్ అనేది రాజకీయంగా మారిపోయింది. మేబీ హైడ్రాను జీవో నంబర్ 99ను క్యాన్సల్ చేసే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది చెప్తున్నారు. కన్ఫామ్గా తెలియదు, బట్ డెఫినెట్లీ హైకోర్టు అయితే వీరి యొక్క డెమాలిషన్స్ను ఆపడానికే చూస్తోంది. ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళిన హైడ్రా అనేది కేసు గెలవదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగేది ఒకటే, మీరెందుకు పర్మిషన్ ఇచ్చారు, మీరెందుకు ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, మీరెందుకు ఇన్ని రోజులు ఊరికే ఉన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టు వెళ్తే కూడా ఓడిపోయేది హైడ్రానే. సో డెఫినెట్గా హైడ్రా డెమాలిషన్స్ అయితే ఆగిపోతాయి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.